నర్సాపూర్ అర్బన్ ఫారెస్ట్ లో నిర్వహించిన వన మహోత్సవ కార్యక్రమంలో గౌరవ ఎమ్మెల్యే శ్రీమతి సునీత లక్ష్మారెడ్డి గారు పాల్గొని మొక్కలు నాటారు. పచ్చదనం పెంపొందించడం, పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా ముందుకు రావాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. మన కోసం మాత్రమే కాదు, భావితరాల ఆరోగ్యకరమైన భవిష్యత్తు కోసం ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని సంరక్షించాలి. మొక్కలు నాటుదాం, పర్యావరణాన్ని కాపాడుదాం, భావితరాలకు పచ్చని భవిష్యత్తును అందిద్దాం. సమయంలో ఈ వన మహోత్సవం హరితహారం ఏదైతే ఉందో కంటిన్యూ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఈసారి సకాలంలో వర్షాలు లేకపోవడం వల్ల మనకు ఎలినోకి సంబంధించినటువంటి వాతావరణం కనిపించడం వల్ల కొంచెం చెట్లు నాటేటువంటి కార్యక్రమం ఆలస్యమైన మరి గవర్నమెంట్ నుంచి ఇప్పుడు ఈ యొక్క వనమహోత్సవం కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్కరి ఇంట్లో చెట్లు నాటాల్సి, మరి అదేవిధంగా వాతావరణాన్ని పరివారాన్ని రక్షించుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి, ఎందుకంటే చెట్లు నాటడం వల్ల ఇక్కడ ఉన్నటువంటి మరి వన్య ప్రాణులు ఏవైతే ఉన్నాయో వారికి కూడా ఆహారం దొరకడంతో పాటు మరి అదేవిధంగా పొల్యూషన్ ని కంట్రోల్ చేయగలుగుతాం. మరి అదేవిధంగా మరి ఎఫారెస్టేషన్ కి సంబంధించినటువంటి కార్యక్రమం కూడా మనం నివారించినట్టు అవుతుంది. అదేవిధంగా మనకి చెట్లు ఏంటంటే మంచి వాతావరణాన్ని కూడా ఇవ్వడం జరుగుతుంది, ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం. ఇక్కడ ఉన్న అర్బన్ ఫారెస్ట్ ఇక్కడ డెవలప్ చేసుకున్నాము అంటే ఎంతో మంది హైదరాబాద్ నుంచి వచ్చి ఇక్కడ మరి ఈ అడవిని చూసి గ్రీనరీని ఎంజాయ్ చేస్తూ పోవడం జరుగుతుంది. నేను గతంలో మంత్రి గారు వచ్చినప్పుడు కూడా చెప్పినా, ఇప్పుడు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ చెప్తున్నాను ఏంటంటే అలాగే వన్య ప్రాణులు ఏవైతే మనకు డియర్స్ కానీ లేకుంటే మనకి పీకాక్స్ కానీ కొన్ని బర్డ్స్ కానీ ఇక్కడ మంచిగా ఒక పార్క్లో అంటే మనకు ఇంతకుముందు జూలో ఉన్నట్టుగా పెట్టినట్టయితే ఇంకా కూడా జనాలు అట్రాక్ట్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ విధంగా చేయాలని చెప్పేసి కూడా కోరుతారు. ఈ ఫారెస్ట్ ని ఆనుకొని అర్బన్ ఫారెస్ట్ ని ఆనుకొని మనకు చెరువు కూడా ఉంది. నర్సాపూర్ చెరువు చాలా మంచి వాతావరణం కనిపిస్తూ ఉంది. 2 గుట్టల మధ్యలో మనకు చెరువు ఉంటుంది. కాబట్టి ఇది కూడా టూరిస్టులు బాగా అవకాశం ఉంటుంది. కాబట్టి 2.5 కోట్ల రూపాయలతో దాంట్లో బోటింగ్ ని కూడా శాంక్షన్ చేయడం జరిగింది. అది టెండర్ ప్రాసెస్ లోనే వీళ్ళనంత తొందరలో టెండర్స్ పిలిస్తే అది అదేవిధంగా ఇది 2 కూడా ఒక మంచి టూరిస్ట్ స్పాట్ లాగా మనకి నర్సాపూర్కి ఒక మంచి అందాన్ని కూడా తీసుకొస్తుందని చెప్పి తెలియజేస్తాం. మరి ప్రతి ఒక్కరు కూడా చెట్లను కాపాడాలి. ఎంతైతే మనము కాపాడతామో ఆ విధంగా మన ప్రాణాలు కూడా మనం రక్షించుకున్నట్టు అవుతుంది. సేవ్ ట్రీస్, సేవ్ లైఫ్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.